అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్. చాలా రోజైంది మనము ఛానల్లో చదువు చెప్పమని, అంటే మనం ఏదైతే థీమ్తో మనము స్టార్ట్ చేసామో మన యొక్క ఛానల్, అది కొంచెం వెనకబడిపోతుంది. నాకైతే ఇష్టం ఏంటంటే ఛానల్ చదువు పిల్లలకి బాగా ఎడ్యుకేషన్ గురించి చెప్పాలి, అది నా ఇష్టం. సరే, అందువల్ల ఈ మధ్య చాలా రోజులు ఏం చెప్పుకోవడం. ఈరోజు నేను రామాయణంలోని ఉత్తరాఖండ గురించి చెప్పాలనుకుంటున్నాను. రామాయణం 10th క్లాస్ పిల్లలకి పూర్తిగా ఉంది, గతంలో ఉండింది. ఇప్పుడు తర్వాత మారిన వాచకంలో గవర్నమెంట్ ఎలా చేస్తుందో తెలియలేదు ఇంకా స్పష్టంగా. అయితే ఉపవాచకం గురించి అయితే ఈ గతంలో మనకున్నది 10th క్లాస్ లెవెల్లో ఉన్నది 7 కాండలు ఉన్నాయి. 7 కాండలు అంటే బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ. యుద్ధకాండ రావణ సంహారంతో అయిపోతుంది. ఇక సీతను రాముడు మరలా అయోధ్యకు తీసుకురావడంతో మనకి యుద్ధకాండ రామాయణం అంతటితో ముగిసిపోయిందని చెప్పి ఆ రామాయణం అంతవరకు యుద్ధకాండ వరకు మనకు తెలుసు. అయితే 7 కాండలే కాకుండా మనకి 8వ కాండ కూడా ఉంది. 8వ కాండే ఉత్తరాఖండ. ఉత్తరాఖండలో ఇంకా ఏముందయా, అయిపోయింది కదా, రావణాసురుడిని చంపేశాడు రాముడు, అయిపోయింది, ఇంకేముంది, క్లోజ్ అయిపోయింది రామాయణం అంటే కాదు. సంస్కృతంలో భవభూతి రచించినటువంటి ఉత్తరాఖండ రామాయణంలో 8వ భాగంగా 8వ కాండగా మనకుంది. అయితే అది ఎక్కువ ప్రాచుర్యంలో లేదు, ఎందుకంటే రామాయణం అది ఎండింగ్ అయిపోతుంది. సీతకు అక్కడి నుంచి కొంచెం కష్టాలు వస్తాయి. సహజంగా స్త్రీలు కష్టపడుతుంటే చూడలేం కదా, అందుకేనేమో బహుశా ఆ కాండ అంత ప్రాచుర్యంలో లేకపోయింది. అయితే ఉత్తరాఖండలో ఏముందంటే, ఉత్తరాఖండలో శ్రీరాముడు తన రాజ్యాన్ని బాగా పరిపాలిస్తున్నాడు. అందరూ శ్రీరాముడిని మంచి రాజు, భేష్ భేష్ అంటూ ఉన్నారు. అయితే ఇలా జరుగుతున్న క్రమంలో సీతమ్మ తల్లి తాను తల్లి కాబోతుంది. తల్లి కాబోతున్న తరుణంలో ఒకరోజు రామచంద్రుల వారు ఆమె దగ్గరకు వచ్చి, నీకు ఏమైనా కోరిక ఉంటే చెప్పు, నువ్వు తల్లి కాబోతున్నావు కదా, ఆ కోరికను నేను తీరుస్తాను అని రామచంద్రుల వారు అంటే భర్త భార్యను అడుగుతాడు. స్వామి, నా కోరిక ఏంటంటే ఒక్కరోజు నేను అడవిలో కందమూలాలు తింటూ ఆ అరణ్యంలో గడపాలనే కోరిక నాకుంది అని చెప్పి ఆమె చెప్తుంది. సరే, ఆ మాట విన్నాడు రాముడు. అంటే ఆ తల్లి కాపుతున్న స్త్రీకి ఉన్నటువంటి కోరికను తీర్చాలి, అది మన హిందూ ధర్మం ఆనవాయితీ. అయితే శ్రీరాముడు అక్కడి నుండి సభకు రావడం, అక్కడ సభా మండపంలో అందరూ తనకి కథలు చెప్పడము, తను నవ్వించడం, సభలో జరగాల్సిన రాజకార్యాలన్నీ జరిగిన తర్వాత భద్రుడు అనేటటువంటి ఒక సేవకుడితో, భద్ర, మన యొక్క పరిపాలన ఎలా ఉంది అనుకుంటున్నారు ప్రజలు అని అడగడం జరుగుతుంది. భద్రుడు చెప్తాడు, రాజా, తమ పరిపాలన అంతా బాగుంది, కానీ తమ పాలనలో తమరు వేరే ఒక వ్యక్తి పంచలో ఉన్నటువంటి స్త్రీని మరలా రాముడు తెచ్చి తన యొక్క భార్యగా స్వీకరించాడు కదా అని ఈ ప్రజలు అనుకుంటున్నారు రాజా అని చెప్పడం జరుగుతుంది. ఓకే, అలా శ్రీరాముడు భద్రుడు చెప్పిన మాటలు విని, సరే, వాళ్ళందరి మాటలు తీసుకున్న శ్రీరాముడు వాళ్ళందరినీ పంపించేయడం జరుగుతుంది. తర్వాత తమ్ముళ్లను తన వద్దకి
పిలుచుకుంటాడు. తమ్ముళ్ళతో తన యొక్క విన్నటువంటి ఆ భద్రుడు చెప్పగా విన్నటువంటి విషయాన్ని తమ్ముళ్ళతో చెప్పడం జరుగుతుంది. లక్ష్మణ, ఇంద్రాది దేవతలు, సూర్యుడు, చంద్రుడు వీళ్ళందరూ కూడా నా భార్య శీలాన్ని శ్లాఘించారు. అంటే వాళ్ళందరూ కూడా నా భార్య గొప్పది అని చెప్పడం జరిగింది. అయితే ఈ విధంగా ప్రజల యొక్క అభిష్టం లేనటువంటి ఆ రాజు యొక్క పరిపాలన జరగడం మంచిది కాదు. కాబట్టి మీ వదిన కొద్దిసేపటి క్రితమే నాతో నేను అడవులకు వెళ్ళి కందమూలాలతో ఒకరోజు గడపాలని ఉంది, కందమూలాలు తింటూ అని తన యొక్క తల్లి కాబోతున్నటువంటి ఆ కోరికను, తల్లి కాబోతున్న తరుణంలో ఉన్నటువంటి కోరికను నాతో చెప్పడం జరిగింది. కాబట్టి నీవు మీ వదినను తీసుకెళ్ళి అరణ్యంలో వదిలేసి వచ్చేయమని చెప్పడం జరుగుతుంది శ్రీరామ్. సరే, అన్న యొక్క ఆజ్ఞే కదా, అన్న యొక్క మాటను తమ్ముళ్ళు జవదాటరు. అయితే లక్ష్మణుడు మాట్లాడక ఉదయాన్నే రథం సిద్ధం చేసి సుమంత్రుడికి రథాన్ని సిద్ధం చేయమని సీతమ్మ వద్దకు వెళ్ళి, అమ్మ, నీవు ఆశ్రమంలో గడపాలన్నటువంటి కోరికను అన్నగారు మన్నించారు కదా, ఈరోజు ఆ కోరికను తీర్చమని నాకు చెప్పారు, మీరు సిద్ధం కండి అని సీతమ్మ వారితో చెప్పడం జరుగుతుంది. పాపం వెనుకున్నటువంటి ఆ ఆలోచన తెలియని సీతమ్మ వారు సంతోషంతో, అంటే తన యొక్క కోరిక ఆశ్రమంలో గడపాలని, ఆ ఆశ్రమంలో గడపాలనే కోరికను సంతోషంతో తాను సిద్ధమై ఆ ఆశ్రమాలకు అరణ్యంలోకి వెళ్ళడానికి ఆమె సిద్ధపడుతుంది. సరే, అలా వెళుతున్నటువంటి ఆ రథం గంగా నది తీరం చేరుకుంది. అక్కడ మునుల యొక్క ఆశ్రమ తీరం వద్ద ఆ బండిని ఆపి, రథాన్ని ఆపిన తర్వాత ఆమె దిగిన తర్వాత చెప్తాడు లక్ష్మణుడు, తల్లి, నా పాపాన్ని క్షమించు. అన్నగారు ఇక నిన్ను అయోధ్యకు తిరిగి తీసుకురావద్దని నన్ను శాసించారమ్మా. ఎందుకు నేను నిన్ను అయోధ్యపురానికి తిరిగి తీసుకెళ్ళలేను, నన్ను మన్నించండి అని లక్ష్మణుడు బాధపడుతూ తిరిగి అయోధ్యకు వస్తాడు. సరే, ఆమె ఆ మాట వినగానే ఒక్కసారి మూర్ఛపోయి తిరిగి తేరుకున్న సీతమ్మ, సౌమిత్రి, నేను కష్టాలు అనుభవించడానికే పుట్టానేమో, కష్టాలు నాతోటే పుట్టాయేమో, మరి నా యొక్క ఈ తలరాతకు కారణం ఎవరూ కాదు. సరే, నేను అనుభవిస్తాను, ఇది నాకు పూర్వజన్మ యొక్క పాపం ఏమో, నీవు తిరిగి వెళ్ళిపో అని ఆమె లక్ష్మణస్వామిని తిరిగి వెళ్ళిపోమ్మని పంపిస్తుంది. నా భర్త యొక్క మాటను నేను గౌరవంగా స్వీకరిస్తాను అని నా భర్తకు నా నమస్కారాలు తెలియచేయి అని పంపించి ఆయన్ని అక్కడి నుండి పంపించేస్తుంది. లక్ష్మణుడు ఆమె పాదాలకు రొక్కి ఆమెను విడిచి వెళ్ళలేక తిరిగి గంగానది తీరం దాటి అయోధ్యకు చేరుకుంటాడు. అతను వెళ్ళే వరకు సీతమ్మ వారు అక్కడే ఉండి చూస్తూ పెద్దగా ఏడుస్తూ కుప్పకూలిపోతుంది. అది అరణ్యంలో క్రూర జంతువులు ఉండొచ్చు, అయితే ఆమె ఏం చేయగలదు, ఒంటరి స్త్రీ. పెద్దగా ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోయినటువంటి ఆమె యొక్క ఆ ఏడుపును అక్కడున్నటువంటి మునుల యొక్క బాలకులు ఉంటారు కదా, వారి ద్వారా తెలుసుకున్నటువంటి వాల్మీకి మహర్షి
ఆమెను తన ఆశ్రమానికి తీసుకొని పోతాడు. అమ్మాయి, నీవు జనకుని కూతురువి, దశరథుని కోడలివి, శ్రీరాముని ఇల్లాలివి. నీవు అతి పవిత్రురాలివి. నేను నా తపశ్శక్తి ద్వారా మొత్తం జరిగినదంతా నేను గ్రహించాను. కాబట్టి నీవు ఇక్కడ నిశ్చితంగా ఉండు. ఇక్కడ నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ ఆశ్రమంలో నీవు ప్రశాంతంగా గడపవచ్చు అని చెప్పి ఆయన తన ఆశ్రమంలో ఉన్నటువంటి వారిని అందరినీ పేరు పేరున పిలిచి, ఈ జానకీదేవిని జాగ్రత్తగా చూసుకోండి, ఆమెకు ఎలాంటి బాధలు కలగకుండా చూసుకునేటటువంటి బాధ్యత మీది అని చెప్పి అక్కడున్న ఆ ముని బాలకులకు అందరికీ ఆమె గురించిన జాగ్రత్తలు చెప్పి ఆమెను అప్పగించడం జరుగుతుంది. ఇలా జరుగుతున్న కాలంలో కొంతకాలానికి జానకీదేవికి 2 బాలకులు జన్మిస్తారు. యాక్చువల్గా అయితే ఒక్క బాలుడు పుట్టాడని, మరొక బాలుడు వాల్మీకి మునితాత ద్వారా తన ఒక పుల్లను వాల్మీకి తాత మంత్రించి ఆ ఊయలలో వేశాడని మరొక రామాయణం మనకు చెప్తుంది. అంటే సీతమ్మ వారు మంచినీళ్ళు తెచ్చుకోవడానికి తన బొంగను తీసుకొని బయలుదేరుతుందంట. మార్గమధ్యంలో కోతులు ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి, ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి దుముకుతూ ఉంటాయి. అలాంటి కోతులు తమ బిడ్డను తమ పొట్టకు కరిపించుకొని ఆ కోతులు ఆ కొమ్మ మీద అంటే కొమ్మ అంటే ఎంత మనకి చూసేదానికి చాలా డెలికేట్గా అనిపిస్తూ ఉంటుంది శాఖ. అయితే ఈ కోతులు సునాయాసంగా తమ బిడ్డని తమ పట్టకు కరిపించుకొని దుముకుతూ ఉంటాయి కదా. అది చూసిన సీతాదేవి, చూసావా, నోరు లేని జంతువులు తమ బిడ్డను వదిలిపెట్టకుండా అవి ఎక్కడికి వెళ్తే అక్కడికి తమ బిడ్డని తాము మోసుకుంటూ వెళ్తున్నాయి. నేను మనిషినై ఉండి, జ్ఞానం గలదాన్నై ఉండి నా బిడ్డను ఊయలలో పడేసి వచ్చేసేసాను. ఆ బిడ్డను ఏవైనా క్రూర జంతువులు తీసుకుపోతే నా పరిస్థితి ఏంటని చెప్పి సగం దారికి నీళ్ళ కోసం వెళ్ళినటువంటి సీతమ్మవారు తిరిగి వచ్చి తన బాలకుని తీసుకొని వెళుతుంది నీళ్లు తెచ్చుకోవడానికి. ఇది తెలియని మునితాత వచ్చి ఆ ఊయలలో చూసేటప్పటికి ఊయలలో పిల్లవాడు లేడు. సీతమ్మ మహాసాధ్వి బిడ్డను లేదు అని చెప్పి తెలుసుకుంటే ఆమె కోపానికి నేను గురవుతానేమో అని చెప్పి భయపడిన మునితాత ఒక పుల్లను తీసుకొని మంత్రించి ఊయలలో వేయడం జరుగుతుంది. అప్పుడు ఒకడు లవుడైతే మరొకడు కుశుడవుతాడని మరొక రామాయణంలో మనం తెలుసుకొని ఉన్నాం. అయితే ఈ రామాయణం బహుభూతి రచించినటువంటి ఈ సంస్కృత రామాయణాన్ని తిక్కన నిర్వచనోత్తర రామాయణం అంటే వచనం లేని పద్యకావ్యంగా రాసిన రామాయణంలో మాత్రం 2 బాలకులకు సీతమ్మ వారు జన్మనిచ్చినట్టు ఇక్కడ రాసి ఉంది. సరే, వాళ్ళ పేర్లు లవుడు, కుశుడు అనే నామధేయులై వారిద్దరూ ఆ దినదిన ప్రవర్ధమానాలవుతూ పెరుగుతూ ఉంటారు అరణ్యంలో. వాళ్ళు వేద విద్యలోనూ అలాగే క్షాత్ర విద్యలోనూ, అంటే క్షత్రియుల యొక్క పుత్రులు కాబట్టి క్షాత్ర విద్యలోనూ వాళ్ళు బాగా ఆరితేరుతూ విద్యను నేర్చుకుంటూ అక్కడ తిరుగులేని బాలలులాగా ప్రకాశిస్తూ ఉంటారు ఆ బాలకులిద్దరు. సరే, ఇది అరణ్యంలో ఇలా జరుగుతూ ఉంది. ఇక్కడ ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు అన్నగారు తమ్ముళ్ళను పిలిచి, నాకు రాజసూయాగం చేయాలనే కోరిక ఉంది అని వాళ్ళను సలహా అడుగుతాడు. రాజసూయాగం అంటే ఇతర రాజుల మీద వారు విజయం సాధించడమే. అయితే అందుకు భరతుడు అంటాడు, అన్న
నీ పాలనలో ధర్మదేవత చక్కగా నడుస్తుంది. కీర్తి చంద్రుణ్ణి ఆశ్రయించిన కీర్తి చంద్రుణ్ణి ఆశ్రయించిన అయితే కీర్తి చంద్రుణ్ణి ఆశ్రయించినటువంటి వెన్నెలలా నిన్ను అంటిపెట్టుకునే ఉందన్న. రాజసూయాగం చేయాల్సిన అవసరము నీకు లేదు. ఎందుకంటే ఈ భూమి మీద నీకు శత్రువులైన రాజులు ఎవ్వరూ లేరు. కాబట్టి ఈ సకల ప్రాణులకు కూడా ఏలికవు నీవే కదా. కాబట్టి నాకైతే రాజసూయాగం చేయడము నాకు ఇష్టం లేదు. ఎందుకంటే రాజసూయాగం వల్ల అనేక వంశ రాజులు నేలమట్టం అవడం జరుగుతుంది. కాబట్టి నీకున్నటువంటి ఆ కీర్తిని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకని ఆ రాజసూయాగం మాత్రం అవసరం లేదు అని చెప్పి భరతుడు చెప్పడం జరుగుతుంది. అయితే వెంటనే లక్ష్మణుడు అందుకొని, అన్న, భరతుడు చెప్పింది 100% నిజం. ఎందుకంటే ధర్మయుక్తం నీకు యాగం చేయాలనే కోరిక ఉంది కనుక అశ్వమేధం చెయ్యి. అశ్వమేధ యాగం చెయ్యి. అశ్వమేధం అంటే రాజు యొక్క ముద్రికను అశ్వానికి కట్టారు. అశ్వము ఎంత భూమి మేరకు ఆ అశ్వం తిరుగుతుందో అదంతా ఏ రాజైతే తన ముద్రికను కట్టాడో ఆ రాజుదే అవుతుంది. ఏ రాజైనా ఆ గుర్రాన్ని అశ్వాన్ని ఆపడం అంటే అడ్డుకోవడం జరిగితే ఆ రాజు వచ్చి ముద్రిక కట్టినటువంటి రాజుతో యుద్ధం చేయాలి. అదే అశ్వమేధ యాగం. అయితే అశ్వమేధ యాగం చెయ్యి. ఇది నిర్వహించినటువంటి ఇంద్రుడు పూర్వం వృతాసుర వధక వల్ల కలిగిన బ్రహ్మ హత్యాపాతకం వదిలించుకున్నాడు. కాబట్టి అశ్వమేధ యాగం చేయడం నీకు మంచిది రాజసూయాగం కన్నా అని చెప్పి శ్రీరామునికి లక్ష్మణుడు చెప్పడం శ్రీరాముడు ఆ మాటలు విని అలాగే అశ్వమేధ యాగం చేయడానికి ఏర్పాట్లు చేయమని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ అశ్వమేధ యాగానికి సుగ్రీవుడు, విభీషణుడు మొదలైనటువంటి దేశాధిపతులు, మునులు, నటులు, గాయకులు రాగా నైమిసారణ్యంలో గోమతీ నది తీరాన యజ్ఞవాటికను సమస్త వైభవేతంగా నిర్మించి అది చూడటానికి వచ్చే వారికి సకల సౌకర్యాలు కలిగించి అశ్వమేధ యాగం చేయడానికి అన్ని సదుపాయాలు అక్కడ సమకూర్చడం జరుగుతుంది. మంచి లక్షణాలు కలిగిన గుర్రాన్ని రాముడు అర్చించి వదిలిపెట్టాడు. రక్షకుడుగా లక్ష్మణుడు ఋత్విజులతో సహా బయలుదేరాడు. తర్వాత ఆ రాముడు యజ్ఞవాటికలోకి ప్రవేశించాడు. భూమండలంపై ఉన్నటువంటి రాజులందరూ రాముణ్ణి అభినందించసాగారు. అభినందించి వాళ్ళు కానుకలు సమర్పించుకోసాగారు. ఇలా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఈ అశ్వమేధ యాగం ఏడాది పాటు కొనసాగింది. ఆ యాగాన్ని మెచ్చుకొని వారంటూ ఎవరు లేరంట. ఓకేనా? అంటే రాముడు ఉత్తముడైన రాజు, ఉత్తముడైన కొడుకు, ఉత్తముడైన భర్త. అయితే ఇక్కడ ఎవరో ఆ ఊర్లో ప్రజలు ఏదో తనని అంటున్నారని తన భార్యను, అంటే రావణాసురుని చెరలో ఉన్నటువంటి తన భార్యను నేను స్వీకరించను సీత, నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళమంటాడు. ఎందుకంటే రావణాసురుని వధించిన తర్వాత రాముడు తీసుకురావడానికి ఆమెను ఒప్పుకోడు యుద్ధకాండలో. అయితే మనకి అరణ్యకాండలో ఏం కనిపిస్తుందంటే తనను తీసుకెళ్ళిపోయినటువంటి రావణాసురుడు అసలు ఎవరు తీసుకెళ్ళారు అంటే మారీచుడు మాయాలేడి వేషంలో వచ్చి, బంగారు లేడి వేషంలో వస్తే ఆ బంగారు లేడి నాకు కావాలి అంటుంది సీతమ్మవారు. అందుకే పెద్దవాళ్ళు అంటారు, మనసెళ్ళిన దగ్గరికల్లా మనిషి వెళ్ళకూడదంట. అంటే
మనసుకి ఆ అడ్డు లేదు. ఏముంది వెళ్ళి ఒక చాలా బాగుంది కదా అనుకుంటాం. చాలా బాగుంది, చాలా అందంగా ఉంది. సపోజ్ ఒక దారిని వెళ్తున్నప్పుడు మనము ఒక స్త్రీలం కాబట్టి ఒక చీర అనుకుందాం. సపోజ్ ఆ చీర బాగుంది, చాలా బాగుంది కదా అబ్బాయి, ఇది కట్టుకుంటే బాగుంటుంది, కొనుక్కుంటే బాగుంటుంది. కానీ అది కొనాలంటే చాలా వేల రూపాయల్లో ఉందనుకుందాం. మనకు స్తోమత లేనప్పుడు మనం ఏం చేస్తాం? మనకి అంత లేదులే, ఓ అంతే కదా అనుకొని వచ్చేస్తాం. అందుకే పెద్దవాళ్ళు అంటారు మనసు వెళ్ళిన దగ్గరకల్లా మనిషి వెళ్ళకూడదు అని చెప్పి. అలా బంగారు లేడీ, బంగారుతో తయారు చేసినటువంటి లేడీ నిజంగా అరణ్యంలో ఎట్లా వస్తుంది? చెప్తాడు లక్ష్మణుడు, వదిన అమ్మ అది రాక్షస మాయ. ఈ అడవిలో బంగారు లేడీ ఉండడం సాధ్యం కాదు. కాబట్టి ఇదేదో రాక్షస మాయమ్మ అంటే రాముడు అంటాడు, లక్ష్మణ మీ వదిన తను కాపురానికి వచ్చినప్పటి నుంచి నన్ను కోరిన కోరిక ఇది ఒక్కటే. ఈ కోరికను నేను మీ వదినకు తీర్చాలి, కాబట్టి నీవు దానికి అడ్డు చెప్పకు అని చెప్తాడు. కానీ అన్న అయితే నువ్వెందుకు అంత చిన్న విషయానికి వెళ్ళడం, నువ్వెందుకు, నేను వెళ్తాను, నేను వెళ్ళి తీసుకొస్తాను అంటాడు. లేదు లక్ష్మణ, మీ వదిన అడిగింది నన్ను, కాబట్టి నేను వెళ్ళి తీసుకొస్తాను అంటాడు. సరే వెళ్తున్నాడు. అది మాయలేడి కాబట్టి ఆ మాయలేడి రావణాసురుడితో ఒప్పందం ఏంటి? మారీచునికి. మారీచుడు మొదటగా రావణాసురుడికి చెప్తాడు, అయ్యా రావణాసుర, నువ్వేదో హాయిగా లంకను పరిపాలించుకుంటున్నావు, లంకలో నువ్వు హ్యాపీగా ప్రజలను పరిపాలించు. రాముడు సామాన్యుడు కాదు. నేను విశ్వామిత్రుని యాగంలో రాముని యొక్క దెబ్బ చవి చూశాను, కాబట్టి వద్దు, నీ పని నువ్వు చూసుకో అని చెప్తే ఫస్ట్ టైం వింటాడు రావణాసురుడు. రెండవసారి శూర్పణకెళ్ళి రెచ్చగొడుతుంది రావణాసురుడిని. అన్న ఆ సీత మన అంతఃపురంలో ఉంటే అంతఃపురానికే అందం వస్తుంది. ఇలాగా అంటే ఆ సీతమ్మ నీ పక్కన ఉంటే యువరాణిలాగా చాలా బాగుంటుంది ఇంకా అని చెప్పి రావణాసురుడిని రెచ్చగొడుతుంది. రావణాసురుడు రెచ్చిపోయిన రావణాసురుడు ఏం చేస్తాడంటే మళ్ళీ మారీచుని దగ్గరకు వస్తాడు. మారీచ, నువ్వు నాకు సహాయం చేస్తావా చేస్తావా అంటాడు. ఈ రావణాసురుని చేతిలో చావడం కంటే ఉత్తముడైన రాముని చేతిలో చావడం నాకు నా జన్మకు ధన్యము. ఎందుకంటే వెళ్ళినా చనిపోతా, వెళ్ళకపోయినా చనిపోతా. నేను వెళ్ళినా రాముని చేతిలో చనిపోతా, వెళ్ళకపోయినా రాక్షసుల చేతిలో చనిపోతా. రాక్షసుల చేతిలో చావడం కంటే ఉత్తముడైన ఆ రాముని చేతిలో చావడమే నాకు మంచిదనుకొని మారీచుడు రావడం, బంగారు లేడి వేషంలో రావడం, వాళ్ళిద్దరి కమిట్మెంటు. నీవు పరిగెత్తి చాలా దూరం పరిగెత్తిన తర్వాత నీవు రాముణ్ణి బాగా దూరం తీసుకొచ్చి ఇంటి నుంచి, అప్పుడు రాముని గొంతుతో హా సీత, హా లక్ష్మణ అని నీవు అరిచి అక్కడ ఏం చేసేయాలని నీ జీవితాలు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ రాముడు బాణాలు వేయడం జరుగుతుంది కాబట్టి ఆ విషయము తెలుస్తుంది. తెలుసు రావణాసురుడికి, ఎందుకంటే రాముడు సామాన్యుడు కాదు, అలాగే సీతమ్మ వారు కూడా సామాన్యులు కాదు. అంటే రావణాసురుని యొక్క పూర్వకథలోనే కదా వేదవతి అనేటటువంటి గంధర్వ కన్యను రావణాసురుడు ఆమె పట్ల చెడుగా ప్రవర్తించినందుకే కదా ఏమో శపిస్తుంది, నేను లంకలోనే పుడతాను, అయితే నీ యొక్క మరణానికి నేను కారణమవుతాను అంటారు. లంకలోనే పుట్టింది సీతాదేవి, ఓకేనా? అయితే సరే, మారీచుడు ఇలా వేషంలో రాముణ్ణి దారి మళ్లించడం. రాముడు పరిగెత్తి చాలా దూరం పోయిన తర్వాత ఈ మారీచుడు రాముని గొంతుతో అరవడం, లక్ష్మణ మీ అన్నకేదో అయిపోయింది, నువ్వు వెళ్ళు అని చెప్పి సీతమ్మ వారు పంపించడం. ఈ లోపు వచ్చి రావణాసురుడు సీతమ్మను తీసుకెళ్ళిపోవడం. సీతమ్మను ఎవరు తీసుకెళ్ళిపోయారో రామునికి తెలియదు. సీతమ్మ కోసం
ఈ ప్రపంచాన్నే శాసించాలన్నంత కోపంతో శపించబోయే సమయంలో లక్ష్మణుడు అన్నా ఆగు, మన ఒక్కరి గురించి ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు, సృష్టిని మనం ఇబ్బంది పెట్టకూడదు, కాబట్టి వదిన ఎక్కడున్నా మనకు దొరుకుతుంది, కొంచెం సంయమనం పాటించు అని చెప్పి లక్ష్మణుడు అన్నకు సర్ది చెప్పడం జరుగుతుంది. అలా అంత తన భార్య కోసం అంత ఆరాటపడ్డటువంటి రాముడు తర్వాత యుద్ధం చేసిన తర్వాత సీత, నిన్ను భర్తగా నేను కాపాడాలను కాబట్టి కాపాడేశాను, నీవు నీ ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళిపోవచ్చు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనేది నేను అడగను, ఎందుకంటే నేను నిన్ను తీసుకుపోవడం లేదు అంటాడు. అయితే సీతమ్మ వారు హనుమంతుడితో, హనుమా నా ఇక నీ తండ్రి అంటే హనుమంతుడు తండ్రి అని పిలుస్తుంటాడు కదా, నీ తండ్రి నన్ను ఇక చేరదీసే పరిస్థితుల్లో లేడు, నేను ఇక బ్రతికినా వేస్ట్, కాబట్టి నీవు ఇక్కడ అగ్నికుండాన్ని ఏర్పాటు చేయి, నేను అగ్నికి ఆహుతి అయిపోతాను అని చెప్తుంది. అగ్నికి ఆహుతి అవ్వడానికి సిద్ధమైన సీతమ్మను అగ్నిదేవుడు పూలతో ఆమెను సత్కరించి బయటకు తీసుకురావడం జరుగుతుంది. ఎంతటి కష్టాన్ని అనుభవించిన మహాతల్లి మరలా తాను అరణ్యంలో శ్రీరాముని యొక్క ప్రేమకు దూరమై అరణ్యంలో తన బిడ్డలను పెట్టుకొని పెంచుకుంటూ అక్కడ తన జీవనాన్ని సాగిస్తూ ఉంటుంది. ఓకే అండి, ఇలా అగ్ని దేవుడు తీసుకొచ్చిన పూలతో సత్కరించి వచ్చిన సీతమ్మను ఇలా అడవుల్లో వదిలేయడము, అడవుల్లో ఆమె కష్టాలు పడడము, అలా లవకుశులు పుట్టడం, వాళ్ళు వేదశాస్త్రాలు అలాగే క్షాత్ర విద్యలు కూడా నేర్చుకోవడం ఇలా జరుగుతూ ఉంది. సరే, ఈలోపు అశ్వమేధ యాగం సంవత్సరం పూర్తయిపోయింది. ఇలా అశ్వమేధ యాగం సంవత్సరం పూర్తయినటువంటి ఆ శుభతరుణంలో రాజులందరూ కూడా శ్రీరామునికి మంచి మంచి కానుకలు ఇస్తూ సత్కరిస్తూ ఉన్నారు. దీనికి ఈ అశ్వమేధ యాగం పూర్తయినటువంటి ఆ సందర్భంలో ఆ యొక్క ఉత్సవానికి మన వాల్మీకి మహర్షి తన శిష్యులు లవకుశులతో రావడం జరుగుతుంది. కుశలకు చెప్తాడు, నాయనలారా, మీకు నేను నేర్పించినటువంటి ఏదైతే ఆ రామాయణ గాథ ఉందో ఆ గాథను మీరు ఎక్కడెక్కడ ప్రదర్శించాలంటే రాజమార్గాల్లో మరియు మునుల యొక్క వాసాల్లో, అలాగే రాజ యజ్ఞవాటిక దగ్గర, అలాగే రాముని మందిరం దగ్గర శ్రావ్యంగా మీరు శృతిబద్ధంగా మధురంగా ఇద్దరు ఆలపించండి. ఓకే, అయితే ఎవరైనా మీకు కానుకలిస్తే స్వీకరించకండి, మీరు శాకాహారాన్నే భుజించండి, దుంపలు కాయకూరలు మాత్రమే తినండి. ఎవరైనా మీకు కానుకలు ఇస్తే మాత్రం మీరు స్వీకరించవద్దు. మీరు ఎవరు అని ప్రశ్నిస్తే మేము వాల్మీకి శిష్యులం అని మాత్రమే చెప్పండి అని చెప్పి లవకుశులకు చెప్పడం. అయితే మీరు శ్రీరాముణ్ణి మాత్రం చులకనగా చూడొద్దు అని చెప్పి రామాయణ గాథను ఆలపించడానికి వారిద్దరిని పంపించడం జరిగింది వాల్మీకి మహర్షి. ఆ రామాయణ గాథలో వారు తమ తల్లిదండ్రుల యొక్క కథను చెప్పడం జరుగుతుంది. మునుల వాసాల్లోనూ రాజ నివాసాల్లోనూ అలాగే యజ్ఞవాటికల దగ్గర అన్నింటి దగ్గర వాళ్ళు తమ యొక్క రామాయణ గాథను వాల్మీకి మహర్షి నేర్పించినటువంటి గాథను చెప్తూ ఉంటారు. వాళ్ళు ఇలా జరుగుతూ ఉంది. సరే, మా వాల్మీకి నమస్కారం చేసి మర్నాటి ఉదయం వాళ్ళు
బయలుదేరుతారు. ఆయన ఆశీర్వాదంతో అయోధ్య నలుదశ వాళ్ళు ఆ యొక్క రామాయణ గానముని ఆరంభించడం జరుగుతుంది. ఓకే అండి. ఈ ఇది ఇంకా ఉంది ఉత్తరాఖండ. ఇంకా ఈ మిగతా కూడా నేను నెక్స్ట్ క్లాసులో చెప్తాను. ఎందుకంటే రామాయణం మనకి ఆదర్శం. ఎందుకంటే రాముడు ఏకపత్ని వ్రతుడు. మన మార్గము రామాయణ మహాభారతాల్లో మనము జీవించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన హిందూ భారతదేశం మనము పవిత్రమైన ఇతిహాసాల వైపున మనము నడుస్తూ ఉన్నాం. ఎందుకంటే ధర్మము వైపు మహాభారతంలో ధర్మమే గెలుస్తుంది. అలాగే రామాయణంలో మనము శ్రీరాముని యొక్క గొప్పతనాన్ని, శ్రీరాముడు తన ఏకపత్ని వ్రతాన్ని మనము ఇలా రాముని బాటలో నడవడం జరుగుతుంది. కాబట్టి మనము అందరం కూడా మన పిల్లలకి మన మూలాలు తెలియాలి. అసలు ఇతిహాసాలు అనేవి ఎప్పటికీ ఈ భూమి ఉన్నంతకాలం ఉంటాయి అని చెప్పి మన వాళ్ళు చెప్పినటువంటి మన పూర్వీకులు కానీ ఎవరైనా సరే ఇప్పుడు చిన్న బిడ్డలకి తాతయ్యలు నాయనమ్మలు నేర్పించడం లేదేమో కానీ పూర్వం రోజుల్లో పిల్లలను, చిన్న బిడ్డలను తాతయ్యలు, నాయనమ్మలు, అమ్మమ్మలు వీళ్ళు నేర్పించేటటువంటివి మన రామాయణ మహాభారత కథలు. అందుకే అప్పటికంటే చదువులు ఇప్పుడు వెనకబడిపోతూ ఉన్నాయి. దయచేసి పిల్లలకి అన్నీ చెప్పడం, నేర్పించడం మంచిది. ఎంతసేపటికి ఈ ఫోన్లు ఇచ్చి వాళ్ళ భవిష్యత్తుని మంచి దారిలో నడపకుండా, ఎందుకంటే చిన్న బిడ్డలను చూస్తుంటాం. చిన్న పిల్లలు మన జోలికి రాలేని ఒక ఫోన్ ఇచ్చేస్తాం వాళ్ళకి. దాని ప్రభావం వాళ్ళ కళ్ళకి, చిన్న బిడ్డల భవిష్యత్తుకి ఎంత చెడుని కలిగిస్తుందో అనేది మనకు తెలుసు. అయినా మనం అలానే చేస్తున్నాం. కాబట్టి ఇలాంటివి వాళ్ళకి వినిపిస్తూ రామాయణ కథలు ఉన్నాయి, గాథలు ఉన్నాయి, అలాగే పాట రూపంలో ఉన్నాయి, ఆసు రూపంలో ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళకి నేర్పిస్తూ మన సంస్కృతిని పిల్లలకు, పెద్దలకు అందరికీ నేర్పించాలని నా ఆశ. అలాగే నేను ప్రైవేట్ స్కూల్ టీచర్ని కదా, మీకు తెలుసు, తెలుగు టీచర్ని. అయితే నా స్కూల్లో నేను చెప్పేటటువంటి ఈ రామాయణం ఉంది చూడండి. నేను 7 కాండాలు చెప్పున్నాను. ఈ 7 కాండాలు స్టూడెంట్స్, నాయనమ్మలు, అమ్మమ్మలు చూసి మీ మేడం రామాయణం బాగా చక్కగా చెప్తున్నారని చెప్పేవాళ్ళంట. పిల్లలు చెప్పేవాళ్ళు మాకు. అలా ఈ కథలు చెప్పడం అంటే పిల్లలు నేర్చుకోవాలనే నా ఆశ. నేర్పించాలి మనం. అందువల్ల నేను ఇది చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. వినండి, పిల్లలకు కూడా నేర్పించండి, పిల్లలకు కూడా వినిపించండి. ముందు పెద్దవారు వినండి. ఇదే నా యొక్క కోరిక. ఓకే అండి. మిగతా భాగంతో మరలా నేను త్వరలో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ నా యొక్క ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.